హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక మనోహరి అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఆరు. ఇక మనోహరికి అర్థమైపోతుంది ఆరుని నన్ను టెన్షన్ పడుతూ అక్కడ నుంచొని ఉండగా వెంటనే, ఈ మనోహరి నువ్వు నన్ను చంపింది సరిపోలేదా, ఇంకా నీకు మిశ్రమ ప్రాణాలు కూడా కావాలా, ఇంత నీచురాలు ఏంటి నువ్వు అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. తను నా చెల్లెలు జోలికి వస్తే నేను చంపేస్తాను మను అని చెప్పడంతో ఇక మనోహరి, ఏంటే నీ చెల్లెలు జోలికి వస్తున్నానని తెగ బాధపడిపోతున్నట్టున్నావు, దాన్ని చంపేస్తున్నానని ఎందుకే ఫీల్ అవుతున్నావు, అది నీ అక్క నీ చెల్ల, అమ్మని పెళ్లి చేసుకుందని నీ చెల్లెలా ఫీల్ అవుతున్నావు ఏంటి, నువ్వు అనాథగానే పుట్టావు, అనాథగానే చచ్చావు, అనాథగానే మిగిలిపోతావు, అది మిస్ అయిపోయిందని తెగ ఆనందపడిపోయినట్టున్నావు. ఈసారి వాళ్ళని వీళ్ళని కదే నేనే రంగంలో దిగి దాన్ని చంపేస్తాను, నేను ఎప్పుడు ఏం చేసి చంపేస్తానో నాకే తెలీదు, నీకు ధైర్యం ఉంటే ఎలా అడ్డుపడతావో ఆపుతావో నేను చూస్తాను, మిస్సమ్మని చంపి వాళ్ళని కష్టాల్లోకి నెట్టి వాళ్ళకి నేను తప్పించి వేరే ఆప్షన్ లేకుండా చేస్తాను, వాళ్ళకి నేను అమర్ని పెళ్లి చేసుకుంటాను, ఈసారి అమర్ని పెళ్లి చేసుకుంటానని వాళ్ళని నేను అడగను, వాళ్ళే నన్ను అడిగేలా చేస్తాను, అది నువ్వు చూస్తావు, సిద్ధంగా ఉండు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆరుకి చాలా కోపం వస్తుంది. మరొకన అమరేంద్ర వాళ్ళ నాన్న కూర్చొని బాధగా ట్యాబ్లెట్స్ వైపు చూస్తూ ఉంటే అప్పుడే నిర్మల వచ్చి, ఏమండి ఏంటి ట్యాబ్లెట్స్ వేసుకోలేదు, పాలు తాగలేదు ఏంటండి, ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటే, ఆ నిర్మల అని ఆయన పరజ్ఞానంలో ఉండగా, ఏంటండి నేను వచ్చిందే మీకు తెలియలేదంటే, నేను చెప్పింది కూడా మీరు వినలేదన్నమాట అంటే, వినలేదు అంటారు, నాకు ఏదో ఆలోచనలో ఉన్నాను, నేను అమర్ గురించి ఆలోచిస్తున్నాను, పిల్లలు ఇంకా మిస్సమ్మ గురించి ఆలోచిస్తున్నాను అంటే, నిర్మల అదేంటండి అందరూ క్షేమంగానే ఉన్నారు కదా, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు అంటే, లేదు నిర్మల, ప్రమాదం వాళ్ళ వెంటే తిరుగుతుందని నాకు అనిపిస్తుంది అని అమర్ వాళ్ళ నాన్న అంటుంటే, ఏమైంది ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అడగడంతో ఇక అమర్ వాళ్ళ నాన్న, అరుంధతి చావు దగ్గర నుంచి ఇంట్లో ఎవరో ఒకరికి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది, మొదట మిస్సమ్మ మీద ఎవరో ఒకడు దాడి చేయబోయాడు, అమ్ముని ఎవరో ఒకడు ఎత్తుకెళ్ళిపోయాడు, ఆ తర్వాత నుంచి వాడు మన ఇంటి చుట్టూరే తిరుగుతున్నాడు, అరుంధతిని చంపినవాడు మన ఇంటి మీదకి వస్తూనే ఉన్నాడు, మళ్ళీ పిల్లల కిడ్నాప్ దాడి ఇదంతా జరుగుతూనే ఉంది, ఆ తర్వాత పిల్లల్ని కిడ్నాప్ చేశారు, పిల్లల్ని కాపాడడానికి వెళ్ళిన అమర్కి బుల్లెట్ తగిలింది, ఈరోజు చూస్తే మిస్సమ్మకి యాక్సిడెంట్ తప్పింది, ఇదంతా కావాలని ఎవరు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటే, మీరు ఎందుకండి అంతగా ఆలోచిస్తున్నారు అంటే, లేదు నిర్మల ఆలోచించాలి, జీవితంలో జరిగే చూసి మనం జాగ్రత్త పడాలి, ప్రమాదం తప్పింది కదా అని నువ్వు అంటున్నావు, కానీ మళ్ళీ అదే ప్రమాదం ఎదురైతే ప్రతిసారి మనమే అదృష్టవంతులమని భావించకూడదు, మళ్ళీ ఎందుకో ఏదో ప్రమాదం ఎదురవుతుందని నాకు సందేహంగా ఉంది అని అమర్ వాళ్ళ నాన్న బాధపడుతూ ఉంటే ఇక నిర్మల, అది కాదండి పంతులు గారిని కలిసి దోషాలు ఏమైనా ఉన్నాయేమో అడుగుదామా అంటే, అమర్ వాళ్ళ నాన్న, నేనేంటి ప్రమాదాల గురించి మాట్లాడుతుంటే నువ్వు దోషాలు అంటావు అని అంటే ఇక నిర్మల, ఏమండి దోషాల వల్ల కూడా ఇలా జరుగుతాయి, మనకు తెలియకుండా మనం ఏదో తప్పు చేసినట్టున్నామండి, దానివల్ల మనకి ఈ సంకేతాలు అందుతున్నాయేమని నాకు అనుమానంగా ఉందండి అని చెప్పడంతో, సరే అయితే రేపు స్వామీజీ వారికి కబురు పంపించు అని అనగా ఇక సరే అంటుంది. ఇక మందులు ఇస్తుంది ఆయనకి. మరోవైపు ఉదయం అవుతుంది. అమర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు, రాతోడు వచ్చి తలుపు కొడుతూ ఉంటాడు. ఇక అమర్ బాల్కనీలో ఎక్సర్సైజ్ చేస్తుండగా బయట నుంచి చూస్తున్న ఆరు నెమ్మదిగా చేయండి అంటూ ఉంటుంది. మరో పక్కన మిస్సమ్మ వస్తుంది. ఏంటి డోర్ దగ్గర ఉన్నావు, ఆయనకి పేపర్ ఇవ్వలేదా అని అడగడంతో, లేదు సార్ ఇంకా తలుపు ఓపెన్ చేయలేదు మేడం అని చెప్పడంతో ఇక మిస్సమ్మ తలుపు తెరుచుకుని వచ్చి, ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు అని అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు పద రాతోడు అని చెప్పి వీళ్ళు వెతుక్కుంటూ రావడంతో బాల్కనీలో కనిపిస్తాడు. ఇక అంతకుముందు వీళ్ళిద్దరి మధ్య జరిగిన ముద్దు సన్నివేశం వీళ్ళకి గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ అలా ఒకరిని చూసి ఒకళ్ళు సిగ్గుపడుతూ ఉంటే, రాతోడు మాత్రం ఇదేంటి కనపడంగానే కస్సుబుస్సు అనుకున్న వాళ్ళు ఇద్దరు ఇలా చూసుకుంటున్నారేంటి, ఓహో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏదో స్టార్ట్ అయినట్టుంది అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటాడు రాతోడు కూడా. ఇక అమర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడంతో పేపర్ ఇస్తాడు రాతోడు, కాఫీ కూడా ఇస్తుంది మిస్సమ్మ. ఏంటండి ఇలా హెవీ వర్కౌట్స్ చేస్తున్నారు, మీకు ఏమైనా ప్రాబ్లం అయితే ఎలాగా అని అడగడంతో ఇక రాతోడు, మిస్సమ్మ నీకు సార్ మీద ప్రేమకు అయిపోయి ఇలా మాట్లాడుతున్నావు, సార్ ఏమి హార్డ్ వర్క్ చేయట్లేదు, చిన్న చిన్న వార్మప్స్ చేస్తున్నారు అంతే చూడు అని రాతోడు అంటూ ఉంటే ఇక అమర్ మాత్రం వార్మప్ ఎక్సర్సైజెస్ చేయమని చెప్పి డాక్టర్ చెప్పారు కదా అందుకే చేస్తున్నాను అనడంతో, అయినా సరే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందండి అని మిస్సమ్మ అంటుంటే, ఇలాంటి గాయాలు నాకేమీ ప్రాబ్లం ఏం తేవు, ఎంతకన్నా పెద్దవే నేను ఫేస్ చేశాను, నాకైనా ఖాళీగా కూర్చోవాలంటే నాకు పెద్ద ప్రాబ్లంలా ఉంది అని చెప్పడంతో అప్పుడే అక్కడికి మనోహర్ వచ్చి, బాగా చెప్పావు అమర్ నువ్వు, అయినా ఇలాంటివన్నీ ఈ మిస్సమ్మకి ఏం అర్థమవుతాయి, పప్పులో ఎంత ఉప్పేయాలో అలాంటివన్నీ అడిగితే మిస్సమ్మకి బాగా అర్థమవుతుంది, ఇందాక నాకు తెలిసిన డాక్టర్తో మాట్లాడాను, కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పారు, ఇప్పుడు
ఆ ఎక్సర్సైజెస్ చేస్తే నీ హ్యాండ్ మూమెంట్ ఫ్రీగా ఉంటుందంట అని చెప్పడంతో ఏం ఎక్సర్సైజెస్ అని అమర్ అడగడంతో ఇక మనోహరి అది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని కన్ఫ్యూజ్ అవుతూ సరే చెప్పడం కాదు నేను చేసి చూపిస్తానని చెప్పి అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక కావాలనే అమర్ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని ఇలా కాదు అలా అలా కాదు ఇలా అని చెప్పి దగ్గరగా పట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తూ మిస్సమ్మని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. బయట నుంచి చూస్తున్న ఆరుకి మిస్సమ్మకి మండిపోతూ ఉంటుంది మనోహరి చేష్టలకి. రాథోడ్ నాకు కోపం వస్తుంది అని చెప్పి రాథోడ్ని పట్టుకొని గట్టిగా నలిపిస్తూ ఉంటుంది మిస్సమ్మ. ఇక రాథోడ్ కూడా నాకు కూడా కోపం వస్తుంది మేడం అంటే ఆయన్ని చూసావా అది అంత ఎక్స్ట్రాలు చేస్తున్నా సరే ఏం మాట్లాడట్లేదు అని గింజుకుంటూ ఉంటుంది మిస్సమ్మ. ఇక రాథోడ్ మా సార్కి కనుక అనుమానం ఉంటే ఈవిడ ఆటలు సాగే ఏంటి అదిగో అమ్మగారి ఫ్రెండ్ అని చెప్పి ముసుగులో ఉండడం వల్ల ఈవిడ ఆటలు ఇలా సాగుతున్నాయి. మీరు ఇలాగే చూస్తున్నారనుకోండి ఏదో ఒక రోజు ఈవిడ ఇలాగే చేసి సార్ని ఎగరేసుకుపోతుంది. సార్ని పట్టుకునే రైట్స్ నీకే ఉన్నాయి మిస్సమ్మ వెళ్ళి విజృంభించు లేదంటే ఇంకా రెచ్చిపోతుంది అని రెచ్చగొడుతూ ఉంటాడు. అంతేనంటావా అని చెప్పి సరే అని మనోహరి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. నువ్వు చేయాల్సిన పని ఏంటి చేస్తున్నదేంటి అని అనడంతో నేనేం చేశాను అంటుంది మనోహరి. ఆయనకి కుడి చేయికి దెబ్బ తగిలితే ఎడం చేయి పట్టుకున్నావేంటి అంటే ఎడం చేయి పట్టుకున్నానా అంటుంది మనోహరి. అవును నీకు వచ్చింది చేయడం కాదు ఆయనకి ఎలా చేయాలో అలా చేయాలి అంటే ఇక అమర్ నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పడంతో వెంటనే అమర్ దగ్గరికి వెళ్ళి రైట్ హ్యాండ్ పట్టుకొని గట్టిగా లాగితే అరుస్తాడు అమర్. చూసావా ఎలా అరుస్తున్నారు ఆయన ఎక్సర్సైజ్ నేను చేపిస్తాను ఉండండి అని చెప్పి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఇక మనోహరికి మిస్సమ్మని చూస్తూ ఫుల్గా కోపం వచ్చేస్తూ ఉంటే పక్కనే ఉన్న రాథోడ్ మాత్రం అబ్బో ఏంటి ఎక్కడో కాలుని వాసన వస్తుంది అబ్బా మా సార్కి మిస్సమ్మ భలే ఎక్సర్సైజ్ చేస్తుందిలే అని చెప్పి రాథోడ్ సిగ్గుపడిపోతూ ఉంటాడు. బయట నుంచి ఆరు మాత్రం చూడలేక చెంగు అడ్డు పెట్టుకుని ఉంటుంది. మిస్సమ్మ సార్కి ఎక్సర్సైజ్ చేయించాలు హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా పద వెళ్దాం అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మరో పక్కన ఆరు కోపంగా అటు ఇటు తిరుగుతుంటే గుప్తా వస్తారు అక్కడికి. శుభోదయం గుప్త గారు అని చెప్పడంతో నీకా నాకా అంటే అదేంటి మనిద్దరం అన్న చెల్లెళ్ళం కదా మనిద్దరం కష్ట సుఖాలు కలిసి పంచుకోవాలి అని ఆరు చెప్పడంతో పరిహాసంలో ఆడకు బాలిక ఏనాడైనా నా కష్టముని నీవు పట్టించుకున్నావా పైగా నీ కష్టాలన్నీ తీసుకొచ్చి నా శిరస్సు మీద వేయుచున్నావు అని గుప్తా అనడంతో సారీ మహాన్ బావ ఇంకెప్పుడు మీకు నేను గుడ్ మార్నింగ్ చెప్పను. ఏంటి గుప్త గారు సడన్గా యమలోకం తీసుకెళ్లాలని ప్లాన్ చేశారా ఏంటి అలా సైలెంట్గా ఉన్నారు అంటే కాదు అన్నట్టుగా తలూపుతారు గుప్తా. అప్పుడు అమ్మయ్య నాకు టెన్షన్ వచ్చేసింది అని చెప్పడంతో 2 దినాలలో నువ్వు పైలోకానికి వెళ్ళుచున్నావు బాలిక అని చెప్పడంతో మళ్ళీ షాక్ అవుతుంది ఆరు మాత్రం నా పర్మిషన్ లేకుండా మీరు భూలోకం నుంచి పైలోకానికి ఎలా పంపిస్తారు నా పర్మిషన్ ఉండాలి కదా అని అనడంతో అంతా దయవేచ్ఛ అంటారు గుప్తా. ఈలోపు స్వామీజీని పిలిపించడంతో స్వామీజీ వస్తూ ఉంటే మనోహర్ పైన చూసి వీళ్ళేంటి ముసలోళ్ళు స్వామీజీని ఎందుకు పిలిపించారు అమర్ని ఇంకా మిస్సమ్మని కలపడానికి ప్లాన్ ఏమైనా చేశారా అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక స్వామీజీ కారులోంచి బయటికి దిగి ఆరు ఆత్మ అక్కడే ఉన్నట్టుగా పసిగట్టేస్తూ ఉంటారు. ఈ పంతులు గారు మాత్రం ఆరు ఆత్మను అలా చూసుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఆరు నడుస్తూ ఉంటే ఆరు పక్కనే ఆరుని చూస్తూ నడుస్తూ ఉంటారు. ఆరుకు మాత్రం చాలా అనుమానంగా ఉంటుంది ఆరుని పంతులు గారు చూస్తున్నారేమోనని. పంతులు గారికి ఆరు ఆత్మ కనిపించేస్తుంది. ఈలోపు అమర్ వాళ్ళ నాన్న వచ్చి నమస్కారం అండి ప్రయాణం బాగా జరిగిందా ఇబ్బందులు ఏం లేవు కదా అంటే ఏం లేదు సదాశివం గారు అని ఆరు వైపే చూస్తూ ఉంటారు పంతులు గారు. ఏంటి స్వామి అలా చూస్తున్నారు సమస్య ఏదైనా ఉందా అని అమర్ వాళ్ళ నాన్న అడగడంతో లోపలికి పదండి చెప్తాను అని ఆరు వైపే చూస్తూ ఉంటారు. ఇక ఆరు వెంటనే కంగారు పడుతూ ఏంటి గుప్త గారు కొంపదీసి నేను ఆయన కనిపిస్తున్నానా అంటే నీకు కనిపిస్తున్నానా అని చెప్పి వెనక్కి నుంచి వెళ్ళిపోతుండగా ఆరు బాలిక అని చెప్పి గుప్తా ఆపేస్తాడు. ఇక మనోహర్ కూడా స్వామీజీని గమనించడంతో ఆ స్వామి ఏంటి లాన్ వైపు అలా చూస్తున్నాడు అరుంధతి ఇక్కడే ఉన్నట్టు గ్రహించారా ఏంటి అనుకుంటుంది. మరోవైపు ఆరు గుప్తతో మనం ఇక్కడ ఉన్నట్టు ఆ స్వామీజీ నన్ను చూసినట్టు నాకు ఎందుకు అనిపించింది గుప్త గారు నాకే అలా అనిపించిందా నిజంగా ఆయన నన్ను చూసారా అని చెప్పడంతో గుప్తా ఆయనకి తెలిసినది నీ ఉన్నావని అని చెప్పడంతో అదేంటి ఎవరికి తెలియని ఆయనకి నేను ఎలా కనిపించాను అని ఆరు కంగారు పడుతూ ఉంటే ఇక గుప్తా గోరా లాంటి వాళ్ళు చెడు కోసం గ్రహిస్తే వీళ్ళు మంచి కోసం గ్రహిస్తారు ఇటువంటి వారిని నడిపిస్తున్నది దైవము అని చెప్పడంతో ఆరు మరి ఆయన ఇంటికెందుకు వచ్చారు నన్నెందుకు అలా చూశారు గుప్త గారు అడుగుతుంటే అలా సైలెంట్గా ఉన్నారంటే ఎందుకు వచ్చారో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఆరు.